మహాలక్ష్మి పథకంలో అందించే గ్యాస్ సిలిండర్లకు రేషన్ కార్డుతో అనుసంధానం చేయాలని గవర్నమెంట్ నిర్ణయించింది. రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకునే యోచనలో ఉన్నట్లు చెప్తున్నారు. సబ్సిడీ సిలిండర్లు దుర్వినియోగం కాకుండా చేయడానికే ప్రభుత్వం ఇలాంటి ప్రతిపాదన తీసుకురానున్నట్లు సమాచారం. సబ్సిడీ సిలిండర్లు దుర్వినియోగం కాకూడదని చూడాలన్నదే ప్రభుత్వం ఆలోచన. దీనికోసం అక్రమాలకు చెక్ పెట్టాలని ఆలోచిస్తోంది. తెలంగాణలో రేషన్ కార్డుల సంఖ్య 90 లక్షలు ఉన్నాయి. గ్యాస్ కనెక్షన్లు 1,20,000 కోట్లున్నాయి. ఇందులో 4 లక్షల మంది రాయితీని వదులుకున్నారు. వీరిని మినహాయిస్తే 85 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నట్లు తెలుస్తోంది. రేషన్ కార్డుతో అనుసంధానమైనవి 63 లక్షల వరకే ఉన్నాయి. ఉజ్వల జ్యోతి పథకం లబ్ధిదారులకు ₹340 రాయితీ వస్తుంది. ఇందులో 11 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. ఏడాదికి ఎన్ని సిలిండర్లు ఇవ్వాలి? సంవత్సరానికి 6 ఇవ్వాలా లేక 12 ఇవ్వాలా అనే ఆలోచనలో ప్రభుత్వం పడింది. ప్రతి నెల సిలిండర్లు వాడేవారి సంఖ్య రాష్ట్రంలో 44% మాత్రమే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ₹500కే గ్యాస్ కనెక్షన్ పథకంలో అందరినీ భాగస్వాములు చేసి వారికి రాయితీపై సిలిండర్లు అందజేయాలని చూస్తోంది. దీనికి గాను మార్గదర్శకాలు జారీ చేస్తోంది. రాయితీ గ్యాస్ పథకం కూడా విజయవంతం చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. దీనికోసం పలు మార్గాలు అన్వేషిస్తోంది. దీంతో రాయితీ గ్యాస్ను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలు చూస్తున్నారు.